కర్కాటక రాశికి 9వ స్థానంలో 5 గ్రహాల కలయిక ఏర్పడుతోంది. ఈ సరికే మనము ఒక అభిప్రాయానికి వచ్చేసుంటాము. 5 గ్రహాల కలయిక జరుగుతూ ఉంది నవమ స్థానంలో. అంటే ఇక్కడ అష్టమ స్థానంలోంచి శనిగారి యొక్క స్థితి ఒక ఉచ్చలో ఉన్న శుక్రుడితోనూ, ఒక నీచలో ఉన్న బుధుడితోనూ, అలాగే రవి రాహువులతోనూ కలిసి ఉంటోంది. అంటే మిశ్రమమైన ఫలితాలన్నమాట. చాలా గొప్ప ఫలితాలు అని చెప్పడానికి రాదు. నవమ స్థానంలో ఒక్క శుక్రాచార్యుల వారు మాత్రమే యోగిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడే నవమంలోకి వెళ్ళినటువంటి శనిగారు అష్టమం నుంచి వెళ్తున్నారు కాబట్టి ఆయన గొప్ప ఉపయోగాలు కర్కాటక రాశి వారికి చెయ్యాలి. ఆ చేసేటటువంటివి ఎలా ఉంటాయి అంటే విపరీతమైన ఆకర్షణ కలిగి ఉండడం గాని, లేదా పితృవర్గ రీత్యా ఏమైనా వీరికి సంపదలు వనగూరడం గాని అలాంటివి ఇచ్చేటటువంటి అవకాశాలు. అలాగే భార్య గారి వైపు లేదా భర్త గారి వైపు, స్త్రీలైతే భర్త గారి వైపు నుంచి, పురుషులైతే భార్య గారి వైపు నుంచి ఏదైనా ఆస్తులు వచ్చేటటువంటి అంశాలు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి.